ఉన్నంతసేపు నాకు ఆకలేదు. బయటికి వెళ్ళంగానే ఆకలేస్తది. అందుకే ఈరోజు ముందే తినేస్తున్నాను. వన్స్ మన ఆర్డర్‌లో షాపింగ్ చేయడం మొదలుపెడితే షాపులు మూసేసుకోవాలి గానీ, మనం మాత్రం అంతగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం అనమాట మనం షాపింగ్‌లో. డ్రెస్ కరెక్ట్‌గా ఉంటే సరిపోతుందా? మరి వాటికి బ్యాంగిల్స్? అందుకే ఈరోజు బజార్‌కైతే వచ్చేస్తున్నాను. ఈడ ఇన్ని బ్యాంగిల్స్ చూసిన తర్వాత ఏ బ్యాంగిల్ కొనాలని చాలా సేపు కన్‌ఫ్యూజన్ అయిపోయింది నాకు. వెతికి చివరికి నా కలర్ అయితే నాకు దొరికింది. కూడా వీడు గమ్మునుండడం లేదు. ఉండమ్మా నేను అన్నీ ఎతికి చేస్తానంటున్నాడు. ఇంకొక్కొక్కరు కావాల్సిన బ్యాంగిల్స్ ఒక్కొక్కటి తీసుకున్నాం. ఎన్నున్నా తక్కువే. వీటిని చూసిన తర్వాత కన్ను మాత్రం ఎంత చూడకూడదన్నా దాని మీదకే పోతుంటుందబ్బా ఫోకస్. అక్కడ ఎక్కువ చూస్తే ఎక్కువ కొనేయాలనిపిస్తుందని అక్కడి నుంచి బయలుదేరి మా ఆయనకు షాపింగ్ చేద్దామని అయితే వెళ్తున్నాను. షాప్కి అయితే వెళ్ళిపోయి అన్న ఆ షర్ట్ చూపించు, ఈ ప్యాంట్ చూపించు అని అక్కడ ఉన్నటువంటి సగానికి సగం తీపిచ్చేసాను. లాస్ట్కి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే ఆయన 2 డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఎన్న చెప్పింది వింటే మొత్తం వచ్చి 4,996 రూపాయలు, డిస్కౌంట్ పోను 3,490. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. చేసేది ఏమీ లేక మాట ఇచ్చేసానని చెప్పి ఈయనకు తీసిస్తున్నాను. నా చేతుల్లో ఉన్న డబ్బులు ఎత్తి ఆ అన్న చేతిలో పెట్టి, ఆ అన్న చేతిలో ఉన్న కవర్ ఎత్తి మా ఆయన చేతిలో పెట్టాను. తీసిచ్చింది నేను, సెలెక్ట్ చేసింది వీళ్ళు, వేసుకునేది మాత్రం మా ఆయన. అయిపోయిందా అంటే మా షాపింగ్లో 20% కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. అట్టుంటుంది మరి మా